ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. అది దాంతోనే కలవాలి. ఆ శాస్త్రాల ఆధారంగానే ఈ జ్యోతిష్యులు ఈ 2 జాతకాల్ని కలిపారు. అదేమంటే పాప జాతకానికి పాప జాతకం కావాలి, శుద్ధ జాతకానికి శుద్ధ జాతకం కావాలి. అందుకే దాంతో అదే ఉండాలని చెప్పడం. అదేమంటే ఒక మందు తాగే వ్యసనం ఉన్నోడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాడి ఫ్రెండ్ కూడా తాగుబోతు అయి ఉండాలి కదా, అప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. అదే ఒక యోగిని తీసుకుంటే ఆడి ఫ్రెండ్ కూడా సన్యాసి అయి ఉంటాడు, అప్పుడే అక్కడ ఒక సంతోషం. అదే ఒక తాగుబోతు మరియు సన్యాసి కలిస్తే అక్కడ సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా ఫైటింగ్. అదే విధంగా స్త్రీ జాతకం పాప జాతకం అయి ఉంటే అబ్బాయి జాతకం కూడా పాప జాతకం అయి ఉండాలి. అంటే పాపదోషమున్న అమ్మాయికి పాపదోషమున్న అబ్బాయినే కలపాలి, పాప జాతకానికి పాప జాతకమే చేర్చాలి, శుద్ధ జాతకానికి శుద్ధ జాతకమే చేర్చాలి. అందుకే నేను చెప్పాను, అన్ని రకంగా కలిసి ఉంటే మాత్రమే పెళ్లి చేయాలి. అదే రకంగా ఒకవేళ జాతకంలో పునర్వివాహ యోగం ఉంటే పునర్వివాహ యోగం జాతకం కలపకూడదు.